కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమీక్షించారు. 9 పాలనాపరమైన అంశాలపై కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. ఆఫీసుల్లో కాకుండా జనంలో తిరగాలని కలెక్టర్లకు సూచించారు. తమ పాలనా తీరుతో ప్రజల్లో ఎప్పటికీ గుర్తుండేలా పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధులు కలెక్టర్సేనన్నారు ముఖ్యమంత్రి. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాదగిరి మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. యాదగిరి, కలెక్టర్లతో సమీక్షలో సీఎం మెయిన్ గా ఏ ఆదేశాలు జారీ చేశారు? సౌజన్య, ఇవాళ ఉదయం 10 గంటలకు సచివాలయంలో కలెక్టర్ల సమావేశం మొదలైంది. 10 గంటల నుంచి కొద్దిసేపు కదా, దాదాపు 7-7:30 గంటల వరకు, అంటే దాదాపు 10 గంటలు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 4 మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఈ కలెక్టర్ల సమావేశంలో 10 గంటలకు ప్రారంభమైనటువంటి కలెక్టర్ల సమావేశంలో మధ్యాహ్నం వరకు కూడా ఓన్లీ కలెక్టర్లతోనే, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతోనే ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఇక మధ్యాహ్నం లంచ్ తర్వాత కలెక్టర్లు, ఎస్పీలు, తర్వాత కమిషనర్లతోని, ఇట్లా ఈ ముగ్గురితోని కూడా సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. అయితే ఉదయం టైంలో ఏదైతే ఈ సమావేశం నిర్వహించారో కలెక్టర్లతోని, ఈ కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ప్రజలకు కలెక్టర్ అనేది చాలా దగ్గరగా ఉండాలి, గుండెల్లో ఎప్పుడు కూడా వాళ్ళు మర్చిపోకుండా ఉండే విధంగా వారధిగా పనిచేయాలని చెప్పేసి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక టీచర్లు, ఈ మధ్యల కాలంలోనే టీచర్ల ట్రాన్స్ఫర్స్ జరిగాయి. కొన్ని ఏరియాలలో టీచర్లు సొంత పిల్లల్లాగా ఆ టీచర్లకు విద్యాబుద్ధులు నేర్పిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటే వాళ్ళు చాలా మంది కూడా పిల్లలు ఏడ్చారు, మా టీచర్ వెళ్ళిపోతున్నాడు, ఇక్కడే ఉండాలని చెప్పేసి ఏడ్చారు. సో అట్లాంటి సిచ్యువేషన్ కలెక్టర్లు కూడా ఆ జిల్లా నుంచి కనుక ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాధపడి మా కలెక్టర్ మాకే ఉండే విధంగా, ఇట్లా ప్రజల్లో గుండెల్లో ఉండే విధంగా కలెక్టర్లందరూ కూడా పనిచేయాలి. ఏసీ రూమ్ లో కూర్చొని ఆర్డర్లు వేస్తే అక్కడ కలెక్టర్కు కూడా పూర్తి స్థాయిలో పనిచేసినట్లు సంతృప్తి ఉండదు, గ్రౌండ్ లెవెల్లో ప్రజల సమస్యలు కూడా పరిష్కారం కావు. ఇది కలెక్టర్లకు పొద్దున జరిగినటువంటి సెషన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కీలకమైనటువంటి సూచనలు చేశారు. మొత్తం 9 అంశాలకు సంబంధించిన దాని మీద ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు 9 అంశాలను ఎజెండాగా తీసుకొని ఈ 9 అంశాల మీదనే సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైనటువంటి సూచనలతో పాటు కొన్ని అంశాల మీద ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతుంది, ప్రభుత్వ ఎజెండా ఏంటి, ప్రధాన అంశాలు ఏంటి, ప్రభుత్వం ఏ అంశాలను ప్రాధాన్యతగా తీసుకోబోతుంది, గ్రౌండ్ లెవెల్లో జిల్లా స్థాయిలో అధికారులు ఎట్లా ముందుకెళ్లాలి, దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఎట్లా చేసుకోవాలి అనే దానిపైన ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక ధరణికి సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే ధరణి కమిటీతో వేసి దాని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దరఖాస్తులు కూడా పరిష్కారం అయ్యాయి, ఇంకా కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. అవి ఏ ఇష్యూతోని పెండింగ్ లో ఉన్నాయి, టెక్నికల్ కి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి, ఇట్లా ఓవరాల్ గా వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక అవగాహనకు వచ్చి ఆగస్టు 15 లోపు ఈ ధరణి సమస్యలకు సంబంధించినటువంటి పెండింగ్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని చెప్పేసి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టారు. ఇక ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీకి సంబంధించి నిన్న సాయంత్రమే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు వచ్చాయి, గైడ్ లైన్స్ వచ్చాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇవాళ ఈ కలెక్టర్ల సమావేశంలో కూడా దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 అనేది ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి డెడ్ లైన్ ప్రభుత్వం పెట్టుకుంది. కాబట్టి నిన్ననే దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ వచ్చాయి. ఇవాళ ₹1,00,000 ఈ నెల 18 లోపు ₹1,00,000 రుణమాఫీ, ₹1,00,000 రుణాలున్న రైతులందరికీ కూడా ఈ నెల 18న రైతుల ఖాతాలో ప్రభుత్వము డబ్బులు జమ చేస్తుందని చెప్పేసి దాని మీద కూడా అధికారులకు సూచించారు. ఆ తర్వాత ఇక రేషన్ కార్డు ఇష్యూలో కొంత ఇవాళ ఉదయం నుంచి కూడా సాయంత్రం కొన్ని పార్టీల నేతలు కొంతమంది ఈ రేషన్ కార్డు విషయంలో కొంత తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రేషన్ కార్డు ప్రామాణికం తీసుకుంటున్నామంటే కేవలం ఆ కుటుంబాన్ని అంటే కుటుంబం గుర్తింపు కోసమే రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా పెట్టినాము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఏ కార్డు కూడా ఒక కుటుంబము ప్రామాణికంగా గుర్తించాలంటే ఒక రేషన్ కార్డు తప్ప ఇంకో కార్డు లేదు అని చెప్పేసి మంత్రులు చెప్తా ఉన్నారు. అందుకే రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నాము. ఆ రేషన్ కార్డు లేని వాళ్ళు, నిజమైనటువంటి అర్హులున్న వాళ్ళకు ఒకవేళ ఉంటే ముందుగా రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 2 లక్షల రుణమాఫీ చేసి ఆ తర్వాత వాళ్ళని కూడా గుర్తించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా 2 లక్షల రుణమాఫీ నిజమైనటువంటి అర్హులకు అందరికీ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఇక దీంతో పాటు
ఈ అడవికి సంబంధించినటువంటి అడవి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములకు సంబంధించినటువంటి ఎన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది ఎంత, ఇప్పటి వరకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి, రైతుల నుంచి వస్తున్నటువంటి సమస్యలు ఏంటి, ఇట్లా దాని మీద ఓవరాల్ గా చర్చకు వచ్చింది. ఇక ఏదైతే వన మహోత్సవం పేరుతోని మొక్కలు నాటుతున్నారు, ఈ ఫారెస్ట్ ఏరియాలను ఎక్కడెక్కడ ఈ మొక్కలు నాటొచ్చు, ఇంకా ఎక్కడెక్కడ ఎంతో స్పేస్ ఉంది, వీటన్నిటిని గుర్తించి అక్కడ పిచ్చి పిచ్చి మొక్కలు కాకుండా అవసరమయ్యే మొక్కలు, యూజ్ఫుల్ అయ్యే మొక్కలు, పండ్ల మొక్కలు లాంటివి ఫారెస్ట్ లో నాటాలని చెప్పేసి అధికారులకు సూచించారు. దీనివల్ల కోతుల బెడద, గ్రామీణ ప్రాంతాలకు వచ్చే కోతుల బెడద తప్పుతుంది. తర్వాత అక్కడ ఫారెస్ట్ లో ఉండే జంతువులకు ఈ ఆహారం అనేది పండ్ల రూపంలో దొరుకుతుంది. ఇట్లా రెండు రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి పండ్ల మొక్కలు లాంటివి పెట్టాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనికి సంబంధించి ఫారెస్ట్ అక్కడ ఉండే ఏదైతే ఈ ఫారెస్ట్ లో ఉండే కొంతమంది ఉంటారో అక్కడ ఉండే ఈ పోడు భూములు సాగు చేసే వాళ్లకు ఈ బాధ్యతను అప్పచెప్పాలి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో ఈ బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలు సూచించారు. ఇక దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి, వాటిని మంచి దారిలో నడిపించే విధంగా చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వసతులు ఉండవని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయి, వీటన్నిటిని గుర్తించి ఆ జిల్లా స్థాయిలో కలెక్టర్లే వాటిని బాధ్యత తీసుకొని బాగు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ నిర్వహించినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక దీంతో పాటు ఈ శాంతి భద్రతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇక ఫ్యూచర్లో ఎట్లా ముందుకెళ్లాలి, పోలీసు అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లా ఓవరాల్ గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే సూచనలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో పోలీసు అధికారులకు కూడా సూచనలు చేశారు. దాని తర్వాత డ్రగ్ ఫ్రీ తెలంగాణ కావాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు దీని మీద సమావేశాలు పెట్టారు, అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పారు. కాబట్టి ఇవాళ దానికి సంబంధించి కూడా జిల్లాల వ్యాప్తంగా ఈ డ్రగ్స్ కంట్రోల్ కు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు, ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, మీరు ఏం చేస్తా ఉన్నారు, సో పై స్థాయి నుంచి వచ్చే ఆర్డర్స్ ఏంటి, కింది స్థాయిలో కలెక్టర్ స్థాయిలో ఎస్పీల స్థాయిలో ఏం చేస్తా ఉన్నారు, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటిపైన కూడా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 9 అంశాలకు సంబంధించి ఎజెండాగా తీసుకున్నారు. ఈ 9 అంశాల మీదనే ఇవాళ చర్చించారు, వాళ్ళ అధికారుల ఒపీనియన్ తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రాధాన్యత గల అంశాలేంటి, ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్ గా వీటన్నిటిపైన అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు ఇవాళ నిర్వహించినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి చేశారు. సౌజన్య.